హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం భువనగిరి కోట అయినటువంటి ఇక్కడ భువనగిరి దగ్గరికి వచ్చినాం అనమాట. భువనగిరి ఫోర్ట్ మన సర్వాయి పాపన ఏలినటువంటి కోటని ఏ విధంగా ఉంది లోపల అనేది మనం చూద్దాం పదండి. చాలా బాగుంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఒక లైక్ మాత్రం కొట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే మనం చూస్తున్నాం కదా దారి, అదే అన్నమాట భువనగిరి కోటకు ఎక్కే దారి. ఇక్కడ సర్వాయి పాపన్న, అదే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్వామి భైరవుడు అనమాట విగ్రహం పెట్టారు. దీనిని 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి త్రిభువన మల్ల విక్రమార్క 6 అనే వ్యక్తి నిర్మించడం జరిగిందనమాట. అందుకే త్రిభువన విక్రమార్క ఆయన పేరు మీద వచ్చేటట్టు భువనగిరిగా పేరుగాంచిందనమాట. ఉన్నటువంటి కోట ఏకశిల రాతిపై నిర్మించడం జరిగిందనమాట. ఈ భూమికి ఒక 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఒక 40 ఎకరాల విస్తీర్ణంలో గల ఉన్న కోట అనమాట. ఇక చూడండి ఇక్కడ ఏ విధంగా పైకి ఎక్కుతున్నారో. అయితే ఇక్కడ ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంటు వాళ్ళు రాక్ క్లైంబింగ్ కూడా ఇక్కడ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తారు అనమాట. మన మలవత్ చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కింది కదా, ఆమె కూడా ఇక్కడనే తీసుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ కోటకు ఎక్కాలంటే 3 ప్రధానమైన రహదారులు ఉండేవంట. అవి 2 పూడిపోయినాయి, ఇది ఒకటి కొత్తగా మెట్లు తయారు చేశారనమాట. ఇప్పుడు చూసినట్టయితే పైకి ఇక్కడ గాలి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం షేక్ అవుతుంది కెమెరా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనం ఇక్కడి నుంచి వచ్చిన వరకు ఇవి కొత్త మెట్లు, ఇప్పటి నుంచో ఇవి పాత మెట్లు అనమాట. ఈ మెట్లు వచ్చేసి ఆనాడు గుర్రాలు కానీ పెద్ద పెద్ద ఏనుగులు కానీ అవి మోయడానికి ఏం చేశారనంటే 10 ఫీట్ల వెడల్పుతోని 1 మీటరు పొడవుతోని ఉన్నటువంటి ఇది ఒక మెట్ల రహదారిని ఏర్పాటు చేసుకున్నారు అనమాట ఈ కోటపైకి వెళ్ళడానికి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందో, ఒక 2-3 ఏనుగులు సైతం ఒకేసారి వచ్చే విధంగా వీళ్ళు నిర్మించుకోవడం జరిగిందనమాట. కొంచెం బాగానే హైట్ ఉన్నాయి. ఏవో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదా, అవే మెట్లు అనమాట. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం సైజు తగ్గించారు, ఎవరైనా దొంగలు కానీ ఇంకేమైనా అటాక్ చేస్తారేమని. ఇక్కడ చూసినట్టయితే చూడండి కోట ఏ విధంగా పడుతుందో. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. చాలా అద్భుతం అని చెప్పాలి ఇవి, ఆ రోజుల్లో ఇట్లా కట్టడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కొండపైకి ఎక్కిన అనమాట, చూస్తున్నారు కదా. ఈ కోటనే పూర్వం చాలా మంది రాజులు పరిపాలించారు అనమాట. మొఘలాల చక్రవర్తులు కాంచుకొని మొదలుకుంటే ఔరంగజేబు వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాతకి మన గౌడ కులస్తుడైనటువంటి సర్వాయి పాపన్న వరంగల్ కోటను జయించిన తర్వాత ఈ కోటని స్వాధీనంలో చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఈ వింత రహస్యాలు తెలుసుకుందాం కదండి. చాలా కష్టంగా ఉంది, గాలి బాగా వస్తుంది కాబట్టి మీకు వాయిస్ వినిపిస్తుంది ఏం లేదో. ఒక లైక్ మాత్రం కొట్టండి తప్పకుండా. మంచి వీడియో, మంచి హిస్టరీ ప్లేసెస్ మీకు చూపెడతా, గుహలు అవన్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 200 నుంచి 300 మీటర్ల దూరం వచ్చిన తర్వాతకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, అక్కడి నుంచి 10 ఫీట్లో ఉన్న వెడల్పు ఇక్కడికి వచ్చేసరికి కనీసం ఒక 3 ఫీట్లు, అంటే ఒక మనిషి ఒకే వ్యక్తి పోయే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అవన్నీ ద్వారం. ఎందుకంటే దొంగల గిట భారీ రాకుండా చేసిరని తెలియదు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళేసి కోట గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాతకి, మొదటి ద్వారం వచ్చిన తర్వాతకి ఇది సిటీ యొక్క వ్యూ కింద నుంచే చూస్తే బాగుందనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ మెట్లు మనం ఎక్కలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రాలకు ఏనుగులకు నడిచే విధంగా కట్టినారు కాబట్టి ఎక్కువ శాతం మనం కొంచెం నడవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కూర్చుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ కష్టానికి మీరు ఒక లైక్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది కోట యొక్క మెయిన్ ద్వారం అన్నమాట. ఇది మెయిన్ ద్వారం చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. మొత్తం రాతి కట్టడాలతోనే ఉన్నాయి అన్నమాట. చుట్టూ ఈ టర్నింగ్ పాయింట్లో ఉంది. ఇది మెయిన్ ద్వారం. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇది ఒక కిటికీలాగా ఉంది చూడండి. ఎవరైనా రహస్యంగా ఊకే వెళ్ళడానికి వచ్చిపోవడానికి ఒకరిద్దరికి ఇది కట్టారనమాట. ఇది సింహద్వారం. చూడండి ఈ కోట. అప్పుడు రంధ్రాలు కూడా ఉన్నాయి చూడండి, అప్పుడు తలుపు చెక్కలు పెట్టడానికి. ఇట్లా తలుపు చెక్కలు ఇల్లు పెట్టి ఇక్కడ మూసేది అనమాట. అప్పుడు దంగుసనంతో మంచి ఆర్కిటెక్చర్ తెచ్చినంత పాడైపోయింది.
చూడండి ఈ సింహదారాల కింద ఉన్నటువంటి ఈ గుహలు ఏంటంటే ఆనాడు రాజుల కాలంలో రాజుల కింద బట్టలు ఉండేది కదా, ఎవరైనా వస్తే వాళ్ళని ఆపి ప్రశ్నించడానికి వాళ్ళు కూర్చోడానికి ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇది అటు ఇటు గుహలాగుంది చూసినావా, అది చాలామంది దుండగాలు ఖరాబ్ చేసినారు గుప్త నిధుల కోసం ఏమో. ఇక ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా చాలా సరస్సులు కోనేరులు అలాంటివి ఉన్నాయంట, చూసి ఎంజాయ్ చేద్దాం పదండి. ఇలా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తూ ఇంకా కోటలు, బందికానలు, అదేవిధంగా నీటి తొట్లు, గుర్రాల దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి, చూద్దాం పదండి. ఇలా వెళ్ళాలన్నమాట. ఇది చూసుకున్నట్టయితే పైకి వచ్చిన తర్వాతకి రెండో సింహద్వారం అనమాట. ఈ ఆర్కిటెక్చర్ కానీ చూసుకున్నట్టయితే వెనకట ఏ విధంగా పూర్వకాలం ఏ విధంగా చెక్కిర్రో, అసలు ఇంత పెద్ద బండరాళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చినాయి, ఏం కథ, అసలు ఇలాంటి పురావస్తు నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన సంపదను మనం కాపాడుకోవాలి. కాబట్టి టూరిజం కూడా చాలా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. అన్నీ కొంచెం శిథిలావస్థలో చేరుకున్నాయి, శిథిలావస్థలో అయిపోయినాయి అనమాట. చూడండి, ఇవి బట్టలు ఉండడానికి, ఇవి ఆ రాజుల కాలంలో బట్టలు నిర్మించడానికి ఇవి అన్నట్టు. ఫ్రెండ్స్, కోట దగ్గరలోకి వచ్చిన తర్వాతకి, గుట్ట పైకి ఎక్కిన తర్వాతకి ఇది మండపం అనమాట, ఆంజనేయ స్వామి మండపం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చూడండి ఏ విధంగా ఉందో, అవి గుర్రాలకు ఏనుగులకు ధాన్యాగారాలు అంటారు కదా, అవి అన్నమాట. అవి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. అవి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటాయి, ఏం కథ అనేది. ఇక్కడ చూసినట్టయితే ఇదన్నమాట సీక్రెట్ గదుల్లాగా చెప్తున్నారు కదా, అవి ఇవి గుర్రాల ఏనుగుల యొక్క ధాన్యాగారాలు. లోపల ఏ విధంగా ఉంది, ఏం కదా అని చూద్దాం. శత్రువులకు కూడా గుర్రాలు కొన్ని రానియకుండా పసిగట్టే తత్వం ఉంటాయంట. ఐటీవీ సీక్రెట్ ప్లేస్ అది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, అదొక ద్వారం అన్నమాట. అది అంటే ఇప్పుడు మూసుకపోయింది మొత్తం, చెట్లు చేమలు వచ్చేసి. ప్రభుత్వం కూడా దీనికి 500 కోట్ల బడ్జెట్ పెట్టిందంట టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పుడు మనం లోపల ఏ విధంగా చూద్దాం ఒకసారి. కోట లోపల చూసినట్లయితే చూడండి మొత్తం చెట్లు మొలిచినాయి. గుర్రాల ఏనుగులు ఉన్నటువంటి పాక అంటారు కదా మనం, ఆ టైపులో కట్టేసారంట. ఇది మొత్తం పూర ఆడికి ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి కోనేరులు అనమాట. కోనేరులు కానీ నీటి తొట్లు కానీ అదే కొలనులు అంటారు కదా. ఆ రోజుల కాలంలో గుర్రాలు కానీ ఏనుగులు కానీ అదేవిధంగా రాజులను కలవడానికి వచ్చినటువంటి ఇతర రాజులకు కానీ భటులకు కానీ ఉపయోగపడే విధంగా నీరు నిల్వ చేసే కోనేరులు ఇవి కట్టారనమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఒకసారి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి లోపల ఏ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా ఇట్లా ఉన్నాయి. అందులో తామర చెట్లు కూడా ఇట్లా మొలవడం జరిగిందనమాట. అక్కడ మీరు చూస్తున్నారుగా బ్లాక్ సర్కిల్ లాగా కనిపిస్తుంది. అక్కడ వరకు వాటర్ ఫ్లో నిండిపోద్ది అనమాట. నిండిపోయిన తర్వాత ఫ్లోటింగ్ అయిపోయి అటు ఫ్లోర్ అయ్యి కిందికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా ఏం చేశారంటే వీళ్ళు ఒకదానిపైన ఒకటి కట్టేశారనమాట. ఇక్కడ చూసినట్టు ఇది రెండోది, దీనిపైన ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇంకో దానిపైన ఇంకొకటి, ఇంకో దానిపైన ఇంకోటి అన్నట్టు ఒక 4-5 ఇట్లా కట్టేశారనమాట. ఒకటి నిండిన తర్వాతకి ఇంకోటి నిండడం జరుగుతుంది. ఇలా నిండుకుంటూ వచ్చేసి కిందికి వెళ్ళిపోతాయి అనమాట. వాటర్ ఫ్లో అనేది ఆగుతందుకు ఇలా ఈ విధంగా కట్టారనమాట. ఆ రోజుల కాలంలోనే మొత్తం రాతి కట్టడాలే. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇక పైకి పోదాం, కోటకి ఏ విధంగా పోద్దాం తెలుసుకుందాం. కోట మాత్రం చాలా బాగుంటుంది. అమ్మయ్య, ఇక్కడికి మెల్లగా నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ మెట్ల మార్గం ద్వారా చుట్టూ తిరుక్కుంటూ ఒకటి కొండపైకి ఎక్కాలన్నమాట. ఈ ఇనుప మెట్లు సైడ్ ఉన్నాయి కదా, ఈ పట్టుకొని ఎక్కాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతకి అక్కడ రాజులు వెళ్ళినటువంటి రాజకోటలు, రహస్యపు గదులు, అదేవిధంగా వాళ్ళు శత్రువులపై దాడి చేయవలసిన అసలు ఫిరంగి గుండ్లు ఏ విధంగా ఉన్నాయి, నీటి కొలనులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎట్లా కట్టుకున్నారు, ఏ విధంగా నివసించారు అనేది చూద్దాం కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెట్ల మార్గం ద్వారా ఇనుప మెట్లు పట్టుకొని వచ్చినాం కదా, పైకి మెల్లగా జాగ్రత్తగా రావాలి. వచ్చిన తర్వాతకి మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఇదే అనమాట. రాజుల కాలంలో ఫిరంగి గుండ్లు శత్రువులపై దాడి చేయడానికి ఉపయోగించిన ఫిరంగి గుండు అనమాట. అది చూడండి ఏ విధంగా ఉందో. దానికి ఒక మ్యూజియం లాగా చేసి పెట్టినారు. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. శత్రువులపై ఒక్క ఫిరంగి గుండు వెళ్తే వాళ్ళ మటాష్ అయ్యే విధంగా ఆ రోజుల కాలం నుంచి కూడా ఫిరంగి గుండ్లు వాడడం జరిగిందనమాట. చూడండి బాగానే 10-12 ఫీట్ల పొడవు ఉంది. ఈ కోట పైభాగం నుంచొని వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. అక్కడి నుంచొని శత్రువులు ఏ విధంగా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు వారిపై చూసి దాడి చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూడండి రాజుల కాలం నాటి ఏ విధంగా ఉందో రాజరేపు శాసనాలు, అదేవిధంగా వాళ్ళు పరిపాలించిన రాజ్యం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది పూర కొండపైన అనమాట. ఇక్కడ చూసినట్టయితే చూడండి ఆ రోజుల్లో ఇది రాణులకు కానీ రాజులకు కానీ స్విమ్మింగ్ పూల్ లాంటిది అనమాట. ఇది కొలను చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి ఇందులో. అటు సైడ్ కూడా ఇంకొక కొలను ఉంటుంది, ఎవరైనా వెళ్తే చూడొచ్చు. చూడండి ఇది స్విమ్మింగ్ పూల్ కోట రహదారులాగా ఇక్కడ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసేది మొత్తం కోట అన్నమాట. ఇది కోట యొక్క వ్యూ చూడండి, చుట్టూ ఏ విధంగా ఉందో పచ్చడి గడ్డి పైన కూడా అట్లా ఉన్నాడు. కోట శిథిలా వ్యవస్థకు చేరిందనమాట ఈ కోట. త్రిభువన మల్లు విక్రమార్క నిర్మించినటువంటి కోట ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ కూడా కొన్ని చెట్లు పుట్టడం జరిగింది. చూడండి ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి. ఇక్కడ చూసినట్టయితే చూడండి కోట చుట్టూ ప్రహరీ గోడ చూడండి. కొన్ని చెట్లు కొంచెం శిథిలా వ్యవస్థకు వచ్చినాయి అనమాట. ముందు నీటి తొట్లు, కొలను పాకులు, చాలా గదులు ఏ విధంగా ఉన్నాయి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి. ఇప్పుడు ఈ కోట యొక్క మొత్తం వ్యూ ఇదనమాట. వెనక నుంచి వ్యూ ఏ విధంగా ఉందో చూడండి. రాజరేపు పాలన ఏ విధంగా ఉందో అంతకు తగ్గట్టుగా కట్టడాలు కట్టారనమాట. ఈ యొక్క కట్టడం డంగు సున్నం అంటారు కదా మనం, కాల్షియం కార్బోనేట్, అది డంగు సున్నంతో కలిపి కట్టారనమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. అందుకనే ఇన్ని వందల సంవత్సరాలు చెక్కు జరగకుంటున్నాయి అనమాట. ఈ యొక్క కోటని అందరు ఏలిన తర్వాతకి సర్వాయి పాపన్న, మన గౌడ కులస్తుడైన సర్వాయి పాపన్న వరంగల్ కోటను జయించిన తర్వాతకి ఈ కోటని జయించి ఆక్రమించి పరిపాలించడం జరిగిందనమాట. చూడండి ఈ కోట యొక్క వ్యూ ఇది. ఫ్రెండ్స్ ఇది కోట యొక్క లోపల భాగం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారుగా 3 టేకు కర్రలు ఏమిటి అనేది పెద్ద పెద్ద దూలాలు అంటారు కదా, ఐటి పైనే ఈ ఆర్కిటెక్చర్ మొత్తం ఆడదానిక అంత బరువు ఉన్నది. అసలు ఎట్లా ఉన్నదో ఎసంటి కలపో ఇప్పటికీ చెక్కు జరగకుండా అట్లనే ఉన్నది. చూస్తుంటే ఈ యొక్క కట్టడాలు అద్భుతంగా అసలు ఎట్లా అంటే నమ్మశక్యంగా ఇంత పెద్ద రాళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చినాయి. ఆ ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగుల సహాయంతో తీసుకొచ్చారని అన్నారు కదా. చూడండి ఇది ఈ కోట యొక్క ఆర్కిటెక్చర్. దీని పురావస్తు శాఖ వాళ్ళు ఇప్పుడు డెవలప్ చేద్దామని చెప్తున్నారంట. మొత్తం చెట్లు వేసి కొంచెం చాలా శిథిలం అయిపోయింది ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి ఇది గుహలాగా ఉంది కదా. ఈ కోట యొక్క కిందికి రహస్య గదులు ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళడానికి దారి అని చెప్తున్నారు కొంతమంది. ఇక్కడ చూసినట్టు చూడండి కోట పైన, కోట కింద కొన్ని రహస్యపు గదులు దాగి ఉన్నాయని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి దారి అన్నమాట ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోట మధ్య భాగంలో ఉన్నమాట. ఇక్కడ చూసినట్టయితే చూడండి ద్వారాలు 4 దిక్కులతో 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. సునాయంగా గాలి వచ్చి వీచి వెళ్ళే విధంగా కట్టినమాట. ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఈ కొండకి పశ్చిమ భాగాన చూస్తే ఒకలాగా, పడమర భాగాన చూస్తే ఒకలాగా కనిపిస్తుంది అన్నమాట ఈ కొండ. అదే ఏనుగు ఆకారంలో, పడుకున్న ఏనుగు ఆకారంలో, అదేవిధంగా పడుకున్న తాబేల ఆకారంలో కనిపిస్తుంది అన్నమాట. ఇది చూడండి ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా బెడ్ ఉన్నదో చాలా అంటే చాలా బాగుంది. డంగుసున్న కొంచెం రాలిపోయింది అనమాట. ఇప్పుడు పైకి మెట్ల ద్వారా ఎక్కుతాం. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇనుప మెట్లు ఉంటాయి కదా, రౌండ్గా తిరిగి పైకి స్లాబ్ పైకి ఎక్కి, ఆ విధంగా వీళ్ళు రాతి కట్టడాలతోనూ కట్టారనమాట. పైకి చూడండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఏ విధంగా ఉందో మనం చూద్దాం. వ్యూ ఒక బాగుంటుంది. ఇక్కడి నుంచోని ఈ రాజాకోటలకి ఎవరైనా శత్రువులు వస్తురని చెప్పేసి చిన్న చిన్న కోటలు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవే అన్నమాట. అవి ఎవరైనా మన రాజకోట పైకి శత్రువులు ఎవరైనా దాడి చేస్తున్నారని చెప్పేసి ఇందులో నుంచి తలకాయ పెట్టి చూస్తారనమాట. చూసి వారి యొక్క పని పడడానికే కింద ఉన్న ఫిరంగి గుండ్లు ఉపయోగిస్తారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి అక్కడక్కడ మధ్యలో కూడా ఉన్నాయి అనమాట. కోట పై భాగం దానిక ఉన్నాయి ఇవి చూడండి. ఇదనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి కోట యొక్క పై భాగం ఇది, కప్పు ఇది. ఇప్పుడు మనకు చిలకల్లో దొరికేటివి ఉంటాయి కదా, అవి రాళ్ళు, పలుగురాళ్ళు అంటారు. పలుగురాళ్ళు అవన్నిటితో మిక్స్ చేసి స్లాబ్ పోసారు అనమాట. ఎంత గట్టిగా ఉందనంటే అసలు ఇవి ఇన్ని సంవత్సరాల పాటు ఉండడం ఇదే అద్భుతం అనమాట. ఇది కొండ వ్యూ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది లోపల భాగానికి వచ్చినాం మనం. అయితే ఇప్పుడు ఈ కోటను కూడా డిజైన్ చేయడంలో కూడా అప్పుడు రాజరికపు గుర్తులనే ఉపయోగించారు. చూడండి రాజరికపు కోటల్లాగా మంచి మంచి డిజైన్లు, అదేవిధంగా పువ్వులులాగా, ఇట్లా కోటల్లాగా, కోట గుమ్మాల్లాగా, సింహద్వారాల్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి అవన్నీ. ఫ్రెండ్స్ ఒకసారి మనం కోట యొక్క మొత్తం వ్యూ బాగానే చూద్దాం. చూడండి ఏ విధంగా ఉందో.
ఇప్పుడు శిథిల వ్యవస్థలో ఉన్న కోటనే ఈ విధంగా మంచి అద్భుతంగా అవపడుతుంటే ఆ రోజుల్లో మొత్తం రాతి కట్టడమైనటువంటి ఈ కోట ఏ విధంగా అవపడాలి? అసలు ఇంత మంచిది ఉండడం చాలా అంటే చాలా అదృష్టం. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి. ఇక్కడి నుంచోనే మనకు కింది వ్యూ చూస్తే మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది కోట. చూడండి ఇక్కడి నుంచి భువనగిరి ఏ విధంగా అవపడుతుందో చాలా అంటే చాలా బాగుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.